అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీమలో ఉన్న మరొక ముఖ్యమైన జిల్లా అనంతపురంలో ఎటువంటి ఫలితం రాబోతుంది? అనంతపురంలో వైసీపీ టీడీపీ మధ్య బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకం తాడిపత్రి. టీడీపీ నుంచి జేసీ వారసుడు అస్మిత్ రెడ్డి, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో సమస్యలనే టీడీపీ ఆయుధంగా మార్చుకుంటుంది. ఫైనల్గా ఇక్కడ విజయం వైసీపీదేనని మా స్టడీలో తేలింది. అనంతపురం జిల్లాలో మరో హాట్ సీట్ రాప్తాడు. పరిటాల సునీత మరోసారి పోటీ చేస్తున్నారు. ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గంలోని 5 మండలాల్లో మంచి పట్టుంది. సునీతకు కేవలం తన సొంత మండలమైన రామగిరితో పాటు కనగానపల్లిలో మాత్రమే బలం కనిపిస్తుంది. సో రాప్తాడు వైసీపీకి వశమయ్యే అవకాశాలే మా స్టడీలో మెండుగా కనిపిస్తున్నాయి. మరొక కీలకమైన నియోజకవర్గం అనంతపురం జిల్లాలో మడకశిర. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ దక్కించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విజయాన్ని ఇక్కడే నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా తొలిగా అడుగు వేసినట్టే కనిపిస్తుంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, 340 గ్రామాల్లో విస్తృతంగా తిరగటం కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ ట్రయాంగిల్ ఫైట్లో గెలిచే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతపురంలో మరొక కీలకమైన నియోజకవర్గం హిందూపురం. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. 2014, 2019లో వరుసగా గెలిచి మూడోసారి బరిలోకి దిగిన బాలకృష్ణపై టీఎస్ దీపికను పోటీకి దింపారు వైఎస్ జగన్. అయితే హిందూపురం ఓటర్ల నాడి చూస్తే మరోసారి టీడీపీకే పట్టం కట్టి బాలకృష్ణను అసెంబ్లీకి పంపబోతున్నట్టు మా స్టడీలో తేలింది. కాబట్టి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఈసారి అనంతపురం జిల్లాలో ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుగుదేశం ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 14 సీట్లలో తెలుగుదేశం 8 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుంది. వైసీపీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టబోతుంది. 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ చూస్తే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం నేత విజయం సాధించబోతున్నారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. గుంతకల్లులో గుమ్మనూరు జైరాం తెలుగుదేశం నేత విజయం సాధించబోతున్నారు. తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నేత విజయం సాధించబోతున్నారు. సింగనమలలో బండారు శ్రావణి విజయం సాధించబోతున్నారు. తెలుగుదేశానికి ఆ విజయాన్ని అందజేయబోతున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కళ్యాణదుర్గంలో చూసాం మనం, అలిమినేని సురేంద్రబాబు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక మిగతా అభ్యర్థుల విషయానికి వస్తే రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. మడకశిరలో కరికర సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. పెనుగొండలో సవితమ్మ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ఇది అనంతపురం ముఖ చిత్రం. మొత్తం 14 స్థానాల్లో టీడీపీ 8, వైసీపీ 5, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి. అనంతపురం గతంలో 2019 ఎన్నికల్లో కేవలం 1 స్థానాన్ని మాత్రమే తెలుగుదేశానికి అందజేసింది. ఇప్పుడు 8 స్థానాల్లో తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తుంది. ఈ జిల్లా ఫలితం మొత్తం రాష్ట్ర ఫలితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ముందు చూద్దాం. మా స్టడీ ప్రకారం రాయలసీమలోని 52 సీట్లలో ఎక్కడ ఎవరు గెలుస్తారో చెప్పాం. ఇప్పుడు సీమలోని 4 జిల్లాల్లో ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో వైసీపీకి 29 సీట్లు, టీడీపీకి 22 సీట్లు, కాంగ్రెస్కి 1 సీటు రాబోతున్నాయి. టీడీపీ మిత్రపక్షాలైన జనసేన 2 సీట్లలో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ 4 సీట్లలో పోటీ చేస్తుంది. ఈ 6 సీట్లలో పరాజయం తప్పేదట్టు లేదు. అక్కడ వైసీపీ విజయం సాధించబోతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 29 స్థానాల్లో, టీడీపీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించి మొత్తం 52 రాయలసీమ స్థానాల్లో ఈ కొత్త మ్యాప్ చూడొచ్చు. 2024లో ఏ పార్టీ ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో చూడొచ్చు. మడకశిర నియోజకవర్గం
కాంగ్రెస్ చేతులకు వెళ్తుంది, మిగతా టీడీపీ గెలిచే నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి కంపారిజన్ చూద్దాం. 2024లో ఏ ఫలితం రాబోతుంది, 2019లో ఏం జరిగిందని. 2019లో రాయలసీమలో కేవలం 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మిగతా నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, ఘోర పరాజయాన్ని చవి చూసింది. 2024లో మన స్టడీ ప్రకారం వైఎస్ఆర్సీపీ బలం 49 నుంచి 29కి తగ్గింది. 20 సీట్లని, 20 అసెంబ్లీ సెగ్మెంట్లని రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. అది టీడీపీకి లాభంగా మారింది. టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేయకపోయినా, 52 స్థానాల్లో పోటీ చేయకపోయినా మిత్రపక్షాల కారణంగా 22 స్థానాల్లో విజయం సాధిస్తూ ఈరోజు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఒక స్థానాన్ని, మడకశిర స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది రాయలసీమ ముఖ చిత్రం. రాయలసీమ ముఖ చిత్రం నుంచి మనం గేమ్ చేంజర్ వైపుకి వెళ్దాం. ఏ నియోజకవర్గాల్లో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది, ఈ 10-11 రోజుల్లో ఎటువంటి ప్రయత్నాలు చేస్తే ఫలితం తారుమారవచ్చు, కీ కాన్స్టిట్యున్సీస్ గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కడెక్కడ ఉందన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు గేమ్ చేంజర్ కాన్స్టిట్యున్సీస్ గురించి చూద్దాం. ముందుగా ప్రొద్దుటూరు విషయానికి వస్తా. ప్రొద్దుటూరులో టీడీపీకి ఛాన్స్ ఉన్న వైసీపీ రాచమల్లు చేసే ప్రచారం, ఎలక్షనీరింగ్ ఆయన గెలుపు ఓటమిని ప్రభావితం చేయొచ్చు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డికే ప్లస్ పాయింట్స్ ఉన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక డోన్లో బుగ్గనకు ఆధిక్యత కనిపిస్తున్నా ఆయనపై విమర్శలు మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. చేసే ప్రచారాన్ని బట్టి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా గెలిచే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 2014 తర్వాత ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మడకశిరలో ఈసారి చాలా గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. అక్కడ ఆ పార్టీకి ఆధిక్యత కనిపిస్తున్న చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చుననే అంశాలు ఉన్నాయి. తిరుపతిలోనూ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. భూమన అభినయ్ రెడ్డికి ఛాన్స్ కనిపిస్తున్నా నేతలు ఒక్కటై పనిచేస్తే ఖచ్చితంగా కూటమికే ఛాన్స్ ఉండే అవకాశాలు కూడా కాదనలేము. అసెంబ్లీ తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ అసెంబ్లీ కొత్త ఎమ్మెల్యేలతో నిండబోతోంది. సీమ నుంచి ఎవరెవరు ఈ అసెంబ్లీకి రాబోతున్నారో ఇప్పటికే ఒక క్లియర్ పిక్చర్ మీ ముందుకు తీసుకొచ్చాం. వైసీపీ సీమ మీద ఆధిపత్యాన్ని చూపిస్తున్న విషయం మీ ముందుకు తీసుకొచ్చాం. కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా 2 ప్రాంతాలు మిగిలే ఉన్నాయి. ఈ 2 ప్రాంతాల ఫలితాల గురించి ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా స్టడీ ప్రకారం ఎవరు ఊహించని బిగ్ చేంజ్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరి కోస్తా, ఉత్తరాంధ్ర నుంచి ఎవరు గెలవబోతున్నారు, ఈ అసెంబ్లీలోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారు, ఇంకా ఆ పిక్చర్ మిగిలే ఉంది. రేపు ఈ స్టడీ వివరాలను మీ ముందుకు పూర్తి స్థాయిలో తీసుకొస్తాం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.